నమస్తే, నేను సిరి. డాకు మహారాజ్ అయితే రిలీజ్ అయ్యి 5 days పైన అవుతుంది. సో మరి ఎంతవరకు రికవరీ వచ్చిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు డాకు మహారాజ్ బాలయ్య గారి సినిమా అంటే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వచ్చిందని అనుకోవాలి. అంటే సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారని అనుకోవాలి. సో ఎంతవరకు రికవర్ అయింది సార్ ఈ సినిమా వరకు? మనందరికీ తెలుసు, డాకు మహారాజ్ అనే సినిమా జనవరి 12వ తేదీ రిలీజ్ అయింది. అంతకుముందు వచ్చినటువంటి గేమ్ చేంజర్తో పోలిస్తే చాలా బెటర్గా ఉంది అనేది అందరి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఆ టైటిల్ రోల్లో బాలయ్య బాబు చాలా బాగా చేశారు, ఆయన విశ్వరూపం ప్రదర్శించారు అంటూ సామాన్య ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా చెప్తున్నటువంటి మాట. మరి అలాంటిది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని ప్రదర్శన ఎలా ఉంది? అంత అల్టిమేట్గా మనకు కావాల్సిందంటే ఆ సినిమాకి పెట్టినటువంటి డబ్బులు, థియేట్రికల్గా అది రిలీజ్కు ముందు దాని మీద జరిగినటువంటి బిజినెస్ ఎంత, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, ఇదే అల్టిమేట్గా మనకు కావాల్సినటువంటి ఇది. సో ప్రస్తుతం ఒకసారి కనుక దాని ఫిగర్స్ చూస్తే యాక్చువల్గా ఇది ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చి 80 కోట్ల ప్లస్, అంటే 80 కోట్ల నుంచి 81 కోట్ల మధ్యలో దీన్ని ప్రీ బిజినెస్ వాల్యూ వరల్డ్వైడ్గా అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు మనకి అందిస్తున్నటువంటి సమాచారం. మరి ఇప్పటి వరకు చూసుకుంటే వరల్డ్వైడ్గా ఎంత రికవరీ అయిందంటే 82% రికవరీ అయింది. సో ఇంకా 18% రావాల్సింది. ఇది 5 రోజులు పూర్తయ్యేసరికి డాకు మహారాజు కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ అనమాట. మొత్తం ఎంత అంటే 109 కోట్ల గ్రాస్, అంటే 100 కోట్ల గ్రాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్ననే. ఈ రోజుతోటి 100 కోట్ల గ్రాస్ అవుతుందని చెప్పేసి, అంటే వరుసగా 4 సినిమాలు 100 కోట్ల గ్రాస్, అంటే అది కూడా పాండమిక్ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా. ఇప్పటివరకు 4 సినిమాలు చేస్తే పాండమిక్ తర్వాత 4 సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ను సాధించడం అనేది సో బాలకృష్ణ ఒక స్టేబుల్గా, అంటే అఖండతో వచ్చినటువంటి ఏదైతే అది కేవలం బోయపాటి మహిమ మాత్రమే కాదు, సో అతని క్రెడిట్ మాత్రమే కాదు అని ఆ తర్వాత మరో 3 దర్శకులతో, వేరు దర్శకులతో చేసి అన్ని సినిమాలు కూడా మోర్ దాన్ 100 crores గ్రాస్ సాధించడం అనేది, సో ప్రస్తుతం హీరోగా అంటే ఆయన ఒక స్థిరంగా అంటే ఫాల్స్ అనేవి లేకుండా కంటిన్యూగా ఇలా హిట్లు ఇవ్వటం 4 కూడా, అంటే కేవలం 100 కోట్ల గ్రాస్ అని మాత్రమే కాకుండా అన్నీ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి అన్నీ కూడా నిర్మాతలకి అలాగే డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తీసుకొచ్చాయి. అది ప్రధానమైనటువంటి విశేషంగా చెప్పుకోవాలి సీనియర్ హీరోల్లో ప్రజెంటు. సో ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నది ఇప్పుడు ఒక్క బాలకృష్ణ మాత్రమే అని చెప్పాలి. సో గ్రాస్ 109 crores అనుకుంటే అది షేర్ వచ్చేటప్పటికి మోర్ దాన్ 67 crores షేర్ అయితే వచ్చింది. సో యాక్చువల్గా మనం ఏమని చెప్పుకున్నాం, 80 నుంచి 81 కోట్ల మధ్య అని చెప్పుకున్నాం. అంటే ఇంకా 18% కనుక వస్తే అయిపోతుంది. ఇక ఇప్పటికే అంటే ఆంధ్ర ఏరియాలోని, ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రాంతాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. అందులో ఒక ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ అని మనం ఏదైతే చెప్తామో ఆ వైజాగ్ ఆల్రెడీ టోటల్ రికవరీ అయిపోయింది. ఇంకా లాభాల్లోకి ఈ రోజు నుంచి వాళ్ళందరూ అక్కడ బయ్యర్లు వచ్చి లాభాల్లో ఉన్నారు. అలాగే గుంటూరు కూడా, గుంటూరులో ఎంతైతే అమౌంట్ పెట్టారో డిస్ట్రిబ్యూటరు దానికంటే ఆల్రెడీ నిన్న ఎక్కువే వచ్చింది. ఈ రోజు నుంచి వాళ్ళందరూ అక్కడ గుంటూరు డిస్ట్రిబ్యూటరు లాభాలు అందుకుంటున్నారు. సో ఇదొక పాజిటివ్ సైన్ అని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే 86 కోట్ల పైనే గ్రాస్ వచ్చింది యాజ్ పర్ ట్రేడ్ సర్కిల్స్. అలాగే షేర్ రూపంలో చూసుకుంటే అది 56 కోట్ల పైనే ఉంది. సో యాక్చువల్గా ఏపీ తెలంగాణ మొత్తం మనం అంతా కలిపి చూసినప్పుడు 67 కోట్ల చిల్లర ఇది యాక్చువల్గా థియేట్రికల్ వాల్యూ. సో 67 కోట్లకు గాను ఇప్పుడు ఎంత వచ్చింది అనుకున్నాం, 56 కోట్లు వచ్చేసింది. సో ఇంకొక 11 కోట్లు వస్తే ఏపీ తెలంగాణలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో విత్ ఇన్ 2 or 3 daysలో, అంటే ఈరోజు 6వ రోజు నడుస్తుంది, 6, 7, 8 నాకు తెలిసి సాటర్డే సండే యాక్చువల్గా. అవును, అంటే ఈరోజు శుక్రవారం పక్కన చేస్తే శని ఆదివారాల్లో సాధారణంగా వర్కింగ్ డేస్ కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్నది కూడా నిజమే. అంటే కంప్లీట్ ఈ విత్ ఇన్ 1 weekలో అది అయిపోయే అవకాశం, అంటే 1 week కాదు,
ఈరోజు 6వ రోజు 7, 8 ఆదివారం కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయి అన్ని చోట్ల కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఎంతైనా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఓవర్సీస్ చూసినా కూడా ఓవర్సీస్లో కూడా ఇది 8 కోట్లు యాక్చువల్గా దీని బిజినెస్ వాల్యూ, ప్రీ బిజినెస్ వాల్యూ. ఇప్పటికే ఇక్కడ 7,25,00,000 రూపాయల షేర్ వచ్చేసింది. జస్ట్ 75 lakhs వచ్చిందంటే అక్కడ బ్రేక్ ఇన్ అవుతుంది. సో అంటే యాక్చువల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు అందిన సమాచారం డాలర్స్లో చూసుకుంటే ఆల్రెడీ $1.5 million అందుకుంది. సో ఈరోజు శనివారం తోటి మేబీ ఈరోజే శుక్రవారం తోటి అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయి శనివారం నుంచి అంటే 7వ రోజు నుంచి అక్కడ లాభాల్లోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది అంటే బాలయ్య, సీతారాం, సివిల్ ఇంజనీర్ సీతారాం, అలాగే ఆ పాపని ఆయన ప్రొటెక్టర్ సో నానాజీ, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే సివిల్ ఇంజనీర్ నుంచి డాకు మహారాజుగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది, ఆనందపజేస్తుంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఈ ట్రెండ్ని బట్టి ప్రధానంగా మనం నిన్న కూడా చెప్పుకున్నాం బీసీ సెంటర్లో చాలా బాగా ఆడుతుందని. సో అది ఇంకా ఇప్పటికీ కూడా మంచి షేర్ వస్తూ ఉంది. సో ఆ ట్రెండ్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీసీ సెంటర్లో అంటే ఇక్కడ ఏ సెంటర్లో కంటే కూడా అర్బన్ ఏరియాలో కంటే కూడా బీసీ సెంటర్లోని బయ్యర్లు అందరూ కూడా అలాగే ఎగ్జిబిటర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే మినిమం గ్యారంటీ సినిమా అంటే బాలయ్య బాబు మీద మనం పెట్టుబడులు పెడితే వస్తాయి అనే నమ్మకాన్ని మరోసారి ఈ డాకు మహారాజ్ తోటి ఆయన కలిగించాడని చెప్పుకోవాలి. అలాగే డైరెక్టర్ బాబీ కూడా బ్యాక్ టు బ్యాక్ వాల్తేరి వీరయ్య, ఇప్పుడు డాకు మహారాజ్ 2 సినిమాలతో 2 కూడా సీనియర్ స్టార్స్తోనే చేశాడు ఆయన. అది చిరంజీవితో, ఇది బాలయ్య బాబు తోటి. సో ఇలా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్, 2 సంక్రాంతి కావటం, ఒకటి 2023 అయితే ఒకటేమో 2025. సో ఇలా అతని కెరీర్ కూడా, బాబీ కెరీర్ కూడా అతని మీద ఇప్పటిదాకా ఏంటంటే అక్కడక్కడ తడబాటు పడుతుంటాడు. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తే బాగుంటుంది అనే విషయంలో అక్కడక్కడ కొన్ని తప్పుడడుగులు వేస్తాడు అనే పేరు ఉంది. కానీ ఈ సినిమాలో అలాంటి ఫ్లా ఒక చిన్నది ఒక చోట కనిపించింది, కానీ తర్వాత దాన్ని మళ్ళీ కవర్ చేసుకోగలిగాడు. సో అట్లా తను డెవలప్ అవుతూ ఉన్నాడు. స్క్రీన్ ప్లే పరంగా కూడా అతనిలో ఈ సినిమాలో చూసుకుంటే చాలా బెటర్మెంట్ కనిపించిందని చెప్పాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాబీ నుంచి మరిన్ని కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఖచ్చితంగా వస్తాయని అనే నమ్మకాన్ని మాత్రం డాకు మహారాజ్ కలిగించింది. అలాగే ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అఖండ 2 తోటి మన ముందుకు రాబోతున్నారు. సో ఇప్పుడు 4 సినిమాలు హిట్టో సూపర్ హిట్టో అవటంతో ఆ అఖండ 2 ఆల్రెడీ ఆ ఇద్దరు కాంబినేషన్కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలుసు. సో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అఖండ 2కి ఈ సినిమా మరింతగా క్రేజ్ తీసుకురావడానికి ఈ సినిమా మరింత దోహదం చేసిందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.